ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రసాద్ గారు చూశారు చాలా 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 పాయింట్స్, 1-2 కాదు. బుడమేరు దగ్గర అసలు వాస్తవంగా ఏం జరిగిందన్నది క్లియర్గా అక్కడ డిఈ చెప్పినటువంటి మాటల ప్రకారం మనకు అర్థమైపోతుంది. శనివారం మధ్యాహ్నం నుంచే గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది. 15 ఏళ్ల చరిత్రలో 15 ఏళ్లకు ముందు ఎప్పుడో గేట్లు ఎత్తి మళ్ళీ ఇప్పుడు ఎత్తుతున్నామంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో తెలుసు. కానీ 20 గంటల సమయం, అది ఉదయానికి ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడను ముంచెత్తింది. మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే ఉదయానికి కానీ అక్కడికి చేరుకొని ముంచెత్తినటువంటి పరిస్థితి. దాదాపు 15 నుంచి 20 గంటల సమయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అధికారులకు మేము సమాచారం ఇచ్చామని క్లియర్గా అక్కడ ఉన్నటువంటి డిఈ చెప్తున్నారు. ఈ పాపం చంద్రబాబుదే, ఆయన ప్రభుత్వానిది, అవునా కాదా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే. అలాగే ఇస్మాయిల్ గారికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వాస్తవాల్ని ప్రజలకి తెలియజెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎందుకంటే ఒక గత ముఖ్యమంత్రికి నెత్తి మీద పడిన ఒక పిడుగులాంటి అపవాదుని ఏమి కాకుండా వాళ్ళు తొలగించగలిగారు. నేను ఒక విషయం మీకు ఐ నీడ్ టు అప్రిషియేట్ దిస్. ప్రతిసారి మీరు ఒక 10 పాయింట్లు చెప్పి మీరు డిబేట్ చేస్తారు. కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అన్నందుకు నేను కూడా ఇవాళ ఒక 5 బుల్లెట్ పాయింట్స్తో నేను తర్వాత దాన్ని ఎలాబరేట్ చేస్తాను సార్. 20 గంటల నిర్లక్ష్యం, 3.5 లక్షల ప్రజల పైచిలుక ప్రాణాలతో చెలగాటం. అలాగే వీకెండ్ మీరు చెప్పిందే, 2 ప్రముఖుల, ఒకళ్ళు 50 సంవత్సరాల సినిమా ఉత్సవం, ఇంకొకరిది బర్త్డే. అలాగే ఉల్లిగడ్డ టమాటా అని ఒక అవహేళనతో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఒక పార్టీని లాక్కున్న వ్యక్తి ఆయన దగ్గర దాన్ని జస్టిఫై చేస్తూ చేసిన అపహాస్యానికి నిజం ఇలా ఉంటుందని ఇస్మాయిల్ త్రూగా మీ త్రూగా ప్రజలకు చేరి చెప్పడం. అలాగే డైవర్టింగ్ పాలిటిక్స్ అంటే ఇవాళ ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు ఇస్మాయిల్ గారు కానీ మీరు కానీ, దీని మీద డిబేట్ అవ్వకుండా రేపు పొద్దునికి డైవర్టింగ్ పాలిటిక్స్ అంత బ్రహ్మాండంగా రెడీ చేశారంటే ఒక లేల్ లప్పిరెడ్డి, నందిగం సురేష్ అరెస్ట్. సో ఈ 5 పాయింట్లు మీరు నిశ్చితంగా గమనించగలిగితే, ఇందాక డి గారు బ్రహ్మాండంగా చెప్పారు, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఇంత తీవ్ర ఉపద్రవం వస్తూ దగ్గర 7,800 క్యూసెక్లు వాటరు కృష్ణానదికి తరలించే నేపథ్యం అంటే తెల్లారి నుంచి స్ట్రాటజికల్గా పంపిస్తున్నారు. మీరు గమనించండి ఇది. అండ్ బై ద టైం ఖమ్మంలో జరిగినది అంటే అక్కడ వాటర్ డెన్సిటీ ఎట్లా పెరుగుతోంది అన్న దాని మీద ఈ డిఈ గారు కానీ సంబంధిత ఏఈలు కానీ వాళ్ళు గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఆఫీసులకి జస్టిఫై చేస్తూ ఇంక్లూడింగ్ ఎంఆర్ఓకి వీళ్ళ యొక్క నిర్లక్ష్యం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సంబంధిత అధికారులు వీళ్ళు వీకెండ్ మూడ్లో ఉన్నారు. బికాస్ ఒక ప్రముఖుడి యొక్క 50 సంవత్సరాల సినీ ప్రస్థానం, ఇంకో ప్రముఖుడిది డిప్యూటీ సీఎం గారి బర్త్డే, ఈ రెండిటికి వీకెండ్ ప్రోగ్రామ్ డిసైడ్ అయిపోయిన దగ్గర ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమైనా ఉందా అని దగ్గర బుడమేరు గేట్లు ఎత్తేయడం కాదు సార్. వాళ్ళ బర్త్డేలు వాళ్ళ ఫంక్షన్లు ప్రజల ప్రాణాల కంటే అదే చెప్తాను సార్. వాళ్ళ బర్త్డే దీని యొక్క సాంద్రతకి వాళ్ళు ఈ గేట్లు ఎత్తేయడం 15-20 సంవత్సరాల తర్వాత డెసిషన్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ప్రూవ్ చేయగలిగారు. మీరు గమనించండి. ఇందులోకి మీరు గ్యారంటీగా గమనిస్తే డైవర్టింగ్ పాలిటిక్స్కి రేపటి నుంచి చర్చ మీరు ఎంత మనం బొద్దలు కట్టుకున్నా సరే వాళ్ళ చర్చ వాళ్ళకి వేదికలు క్రియేట్ అయిపోయి ఉన్నాయి. ఆఫీస్ని ఎరగొడితే రాత్రి నుంచి మొదలైంది. సో ఇక్కడ మీరు ఒక అపహాస్యం, ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా అవహేళన చేస్తూ ఉల్లిగడ్డకి దీనికి అంటే గతంలో నాకు తెలిసి నాకు తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. నేను ఒకసారి ఆయన ఊరగడ్డ ఉల్లిగడ్డ ఏదో రాయలసీమలో దాన్ని ఉల్లగడ్డ ఉల్లగడ్డ అదే బంగాళదుంపని ఆయన వేదిక మీద అది ఉర్లగడ్డ ఉల్లిగడ్డలు ఏవి ఇచ్చారన్న దానికి ఆయన ఉల్లగడ్డ అన్నారు. పోలేండి సార్ అదేమన్నారు, దాన్ని ఇప్పుడు టమాటాకి ఉల్లిగడ్డకి అన్వయించి మాట్లాడారు. పైపొచ్చు దానికి తేడా తెలియకపోవడం అపహాస్యం చేస్తూ ఇప్పుడు వాస్తవాలకు వద్దాం సార్. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పెద్దానికి డైవర్టింగ్ పాలిటిక్స్ మీరు ఒక్కరికే కాదు కదా సార్, ఇతరులు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మహానుభావుడు కొమ్మినేని గారు మా గురు సమానుడు మీరు కూడా నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు ఈ మాధ్యమాలు ఎంత శాసిస్తున్నాయని. ఇవాళ మీకు ప్రభుత్వాన్ని శాసించడానికి ఆర్థిక బలం సంతృప్తి చేసుకోవడానికి ఈ యాక్టివ్ పవర్ ప్లాంట్ అన్న దాని మీద మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఓ దైవం సమ్మతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏది ఈ ప్రతిసారి ఇలా ఏది మన బుడమేరు మొలగడం విజయవాడకు వచ్చే ఉపద్రవాల్లో ఫస్ట్ టైం అక్కడ ఇచ్చేస్తూ, రెండోది ఈ బుడమేరు యొక్క సాంద్రతని ఎలా అన్న దగ్గర కూర్చోండి. నేను కూడా అదే మ్యాప్ పట్టుకుని వచ్చాను. మీకు ఒక మాట చెప్తాను. 19 అడుగుల పైచిలి అంటే 19 మీటర్ల పైచిలికి ఉన్న దగ్గర పోలవరం కాలువ ఒకటి వచ్చి కలుస్తుంది కృష్ణానదిలో.
19,000 క్యూసెక్లో 19 మీటర్ల పై చిలుకుంటే 19,000 క్యూసెక్లు 19 ఇది దగ్గర అది ఖచ్చితంగా పోలవరం వాటర్ని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఈ బుడమేరు ఎగదంతది. ఇది పాయింట్. ఈ బుడమేరకు ఉన్నది ఏంటంటే ఈ సింగ్ నగరు, రాజేశ్వరి నగరు, నెక్స్ట్ ఆ చుట్టుపక్కల అన్నీ మీరు గమనిస్తే మధుర నగర్, ఇవన్నీ పరిసర ప్రాంతాల్లోంచి పక్క నుంచి దాని పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందాక మీరు ఇస్మాయిల్ గారు మాట్లాడుతూ చూడండి, గేట్లు మూసిన తర్వాత కూడా ఎంత ఇన్ఫ్లో ఉందో చూడండి. సో దీనికి అది అలా వస్తూనే ఉంది. అది కూడా ఎంత ఉంది, కొన్ని వేల టీఎంసీలు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకేసారి 20 గంటల ప్రిపరేషన్ ఉన్న దగ్గర మొత్తానికి సింగ్ నగర్ని కానీ, మధురా నగర్ని కానీ, రాజరాజేశ్వరి నగర్లు కొత్తవి పాతవి ఇవాక్యువేట్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్. బికాస్ వీకెండ్ ఏముంది, ఎక్కువ వాటర్ వస్తే గేట్లు ఎత్తేయచ్చు, అలా పక్క నుంచి అలా అలా వెళ్ళిపోతుంది. అరే బాబు, ఇది ఎప్పుడో ప్రస్థానంలో ఒకళ్ళేమో దాని మీద ఎన్ఓసి రద్దు చేస్తే గత ప్రభుత్వంలో ఎప్పుడు 21 ఎన్ఓసి రద్దు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టే ఆర్డర్ తెచ్చుకున్నారండి. తెచ్చుకుని పవర్ ప్రాజెక్ట్కి ఈ పర్యవసానంలో మీరు గమనిస్తే మనకి తెలుసో తెలియకో అతి తక్కువ నాలెడ్జ్ ఉన్న మాలాట వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర గూగుల్ మాతో లేదంటే మీలాంటి జర్నలిస్టులు కొంతమంది ఉంటారు. ఒకళ్ళ మీద పడి ఏడిచే జర్నలిస్టుల కన్నా ఈ జర్నలిస్టులు చేసే పనులు ఎలా ఉంటాయన్న దగ్గర 7,500 క్యూసెక్లు ఇందాక నేను చెప్పింది కదా సార్, బుడమేరు డైవర్షన్ ఛానల్లో మీరు ఇందాక కృష్ణా నదికి ఒరిజినల్గా వెళ్ళేది అది గేట్లు ఎత్తక మునుపు, దానికి ఎక్సెస్ యాడ్ అయిపోతుంది. సో దానికి ప్రిపరేషన్ కావాలి కదా, ఆ ప్రిపరేషన్ శూన్యం ప్రభుత్వం దగ్గర నుంచి. సబ్సిక్వెంట్గా నారల తాతారావు గారి పవర్ స్టేషన్లో 2,000 క్యూసెక్కులు వేడి నీరు బీడీఎస్ కలిపేలా 1979లోనే కాలువ తవ్వారు. మనం చూడండి, అదేమో సార్ మన విజయవాడ ఎంటర్ అవుతుంటే కాలువ కనబడుతుంటుంది నారల తాతారావు గారు. అదే ఏడాది పొడవునా బీడీఎస్లో 2,000 క్యూసెక్కుల నీరు కృష్ణానది కలుస్తూనే ఉంటుంది. దాంతోపాటు బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యం జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 1995 ఎన్టీఆర్ గారు ధర్మం అని అంటే ఆయన పక్క తెప్పించి ఇక్కడ దగ్గర కృషి ఫలితానికి ఇవాళ ఆ ఛానల్ అధినేతకి ఏమీ కాకుండా 1,020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణ గారికి యాక్టివ్ పవర్ ప్లాంట్ 1998లో వరప్రసాదంగా ఇచ్చేశారు. దాని సామర్థ్యం 1,520 క్యూసెక్కులు వినియోగించి ఆ పేపర్లు ఉండి సహకరించే కదా. అందుకని ఒకరికి ఈ విధంగాను ఒకరికి ఆ విధంగా ఏదో ఇచ్చుకున్నారో అయిపోయింది. కాస్ట్ ఆఫ్ పీపుల్ మీరు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇక్కడ ఎందుకంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పాజ్ 241 కోట్లు శాంక్షన్ చేశాడు సార్ 2008లోనే వైడెన్ చేయడానికి. సో దాన్ని ఎప్పుడైతే వీళ్ళ పవర్తో దాన్ని ఆపుకోగలుగుతో దాన్ని తాత్సారం చేస్తూ గత ప్రభుత్వం ఎన్ఓసికి కూడా అడ్డుకట్టేస్తే ఇవాళ ప్రభుత్వ స్థాపనతో ముంపు శాశ్వతంగా తప్పించడానికి బుడమేరులో 2005లో 70,000 క్యూసెక్లు వరద రావడంతో విజయవాడ ముంపుకు గురైంది. అదే ఇందాక మీరు 15-20 సంవత్సరాల క్రితం గేట్లు ఎంతింది. ఆ తర్వాత ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని పరిరక్షించడం, అదే వెలుగునేరు రెగ్యులేటరీ గేట్లు. ఇవాళ మీరు 2-3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, బుడమేరకు గేట్లే లేవు, ఎక్కడి నుంచి ఎత్తేసారు అన్నారు. రెండోది క్లియర్గా అక్కడ నుంచి చూసాం, ముందుగానే శనివారం మధ్యాహ్నమే అలర్ట్ చేశాం అధికారుల్ని అంటే అది ఎలా ఉంటుంది, ఇక్కడ 20 గంటల సమయం మిగిలి ఉంది. 4వ పాయింట్, ఇక్కడ కృష్ణానదికి డైరెక్ట్గా వెళితే అది మనం డైవర్షన్ కాకుండా వెలగలేరు వద్ద ఆ గేట్లు ఎత్తే మార్గం కాకుండా డైరెక్ట్గా వెళితే అది కరకట్ట దగ్గర ఉండేటటువంటి నివాసాలను ముంచెత్తేటటువంటి ప్రమాదం ఉంది. ఈ కారణాలన్నీ కూడా దాచిపెట్టి చంద్రబాబు అబద్ధాలు చెప్పారనేది ఈరోజు క్లియర్గా ఇప్పుడు మీకు మాట చెప్పనా సార్, ఈ 50,000 క్యూసెక్లు డైవర్టింగ్ అదే కృష్ణా నదిలోకి ఈ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు లేకుండా ఎల్లుంటే కెన్ యూ ఇమాజిన్? ఇది చెప్పండి ప్రజలకి. ఇక్కడ దీన్ని ఇక్కడ ఆపడానికి వీకెండ్ ప్రాజెక్టులు జస్టిఫై చేసుకోవడానికి ముందు వెళ్తే ఇది మీరు ఇందాక చూడండి 20 గంటల టైం పట్టిన బుడమేరు ఈ 4 కాలనీలకి రావడానికి. అంటే వాళ్ళ ఊహల్లో ఏఈ గారిని అయితే అడుగుతారు, పక్కన జేఈ గారిని ఏంది ఎంత పెరిగితే ఎంత వస్తుందో ఆ పాటి లెక్కలు చెప్పలేవా అన్న సామర్థ్యం ఉన్న ఓ మహానుభావుడు ఇవాళ ఈ 50,000 క్యూసెక్కులతో ఇక్కడ వచ్చే వరద నివారణకి ప్రిపరేషన్ లేదు. ఎందుకంటే ఇవాళ సార్ వాటర్ నీరు పల్లం ఎరుగు అన్నది తెలిసిన దగ్గర ఎక్కడో ఖమ్మంలో పడింది, కొట్టుకుంటూ మన ఎత్తుకే వచ్చినాయి కదా. ఈ సముద్రంలో కలిసే మార్గానికి మీరు ఎన్ని క్రియేట్ చేసినా ఆ తదనంతరం మీరు ఇంకొకటి చెప్పాలి సార్, దీంట్లో మీరు ప్రజలకు తెలుసుకునేవాడి సార్. కొండూరు మండలం కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి 20,000 క్యూసెక్లు కృష్ణానదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకంకి బీడీసీ సామర్థ్యం 37,555 క్యూసెక్లు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. దానికి 200 అదే నేను దగ్గర మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చేసింది. సో దీనివల్ల మీరు ఎన్ని క్యూసెక్లు సార్
20,000 క్యూసెక్లు కృష్ణాలో డైవర్షన్ ఛానల్ దొరుకుగా 37,550 క్యూసెక్లు అంటే దగ్గర 40,000 క్యూసెక్లు. సో ఈ ప్లానింగ్కి 241 కోట్ల ఎలకేషన్ ఉండి కూడా ప్రజలకి నోచుకొని దౌర్భాగ్య స్థితి ఉందంటే 2008 నుంచి మరి ఇలాంటివి ఇన్నేసి సంవత్సరాలు ఇన్నేసి రోజులు వాళ్ళ పడుతున్న మానసిక సంఘర్షణకి ఇవాళ రాత్రి గేట్లు ఎత్తేస్తాం వీకెండ్ కాంపిటీషన్కి అన్నదానికి ఆ 3.5 లక్షల పైచిలుక ప్రజలు ఎందుకు అంత మానసిక సంఘర్షణకు గురవ్వాలి? ఇదేనా ప్రభుత్వ బాధ్యత? రైట్.